Okay. So now let us go to present perfect కి వెళ్దాము. Present perfect చూడండి. Present perfect లో we will have has గాని have గాని పక్కన v3 ఉంటుందండి. Present perfect లో స్ట్రక్చర్ ఏంటంటే has గాని have గాని v3 గాని. సో దీనికి ప్యాసివ్, ఇది యాక్టివ్ వాయిస్. దీనికి ప్యాసివ్ వాయిస్ చేయాలి అంటే సింప్లీ యాడ్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ v3. జాగ్రత్తగా చూడండి, హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ v3 చేంజెస్ టు హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ v3. ఒక ఎగ్జాంపుల్ రాద్దామా మనం? Yes, sir. ఓకే తేజు, ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాను నేను? Vijay Devarkonda విజయ్ has దేవరకొండ seen Rashmika. has seen రష్మిక. ఏ టెన్స్ లో ఉంది ఇది? Present perfect, sir. ఎందువల్ల ప్రజెంట్ పర్ఫెక్ట్ అని ఎలా చెప్పావు నువ్వు? Has plus V3 ఉంది కదా sir. నిత్య, Sir. తేజు చెప్పింది కరెక్టేనా? Yes, sir. ఎందువల్ల పర్ఫెక్ట్ అవుతుంది ఇది? హ్యాస్ ప్లస్ v3 ఉంది. Yes. ఇక్కడ కనుక సబ్జెక్ట్ ప్లూరల్ అయితే హ్యాస్ హ్యావ్ అవుతుంది. అవును బట్ sir. ఇక్కడ విజయ్ దేవరకొండ సింగులర్ కాబట్టి ఇక్కడ హ్యాస్ తీసుకున్నాం. ఓకే ఇప్పుడు Sir. లక్ష్మి చెప్పినా Passive voice లో V3 తర్వాత ప్లస్ బై వస్తుందేమో కదా సార్. ఓరి బాబోయ్ నిత్య. సార్ passive voice sir. Has or Ah. has plus been plus V3 plus by Ah. plus subject కదా సార్ passive voice rule. ఈ ఫ్రంట్ కూడా సబ్జెక్ట్ ఉంటుంది, బట్ నేను పెట్టట్లేదు కదా, నేను ఓన్లీ స్ట్రక్చర్స్ గుర్తు పెట్టుకోండి అంటున్నాను కదా. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ బై అన్నది కంపల్సరీ అయ్యి ఎక్కడన్నా ఉంటాయి. ఓ ఓకే సార్. దిగోరా తల్లి, నేను అంటుంది హ్యాస్ కానీ హ్యావ్ కానీ హ్యాస్ కానీ హ్యావ్ కానీ V plus V3. మనం ఏమనుకున్నాం, నిత్య వల్ల మొత్తం అంతా ఇది చూడు చండాలం అయిపోతుంది. హ్యాస్ కానీ హ్యావ్ కానీ ప్లస్ v3 ఉంటుంది అన్నాను. సో దీనికి సబ్జెక్టు ఆబ్జెక్టు అలాగే ఉంటాయి, అవి మాటిమాటికి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే, సార్. సో ఇప్పుడు మనం దీన్ని ప్యాసివ్ వాయిస్ చేసుకుంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, ఆబ్జెక్ట్ ఇక్కడ వస్తుంది, తర్వాత హ్యాస్ ఉంటుంది, తర్వాత హ్యావ్ ఉంటుంది, తర్వాత బీన్ ఉంటుంది, ఆ తర్వాత v3 ఉంటుంది, తర్వాత బై ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది. అవును సార్. ఈ బై సబ్జెక్ట్ అన్నిటికి కామనే కదా. అవును సార్. నేను అందుకనే నేను దాన్ని మాట్లాడట్లేదు. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. రైట్. సో ఇప్పుడు లెట్ us గో. ఓయ్ నా స్క్రీన్ పోయిందేంటి? ఉంది సార్ అలాగే. స్క్రీన్ ఉంది అలాగే ఉంది సార్. ఓకే, ఇప్పుడు కనిపిస్తుందా? ఎస్ సార్. ఇప్పుడు చూడండి, విజయ్ దేవరకొండ హాస్ సీన్ రష్మిక అన్నాను. దీని ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో ఉందని చెప్పింది తేజు. ఇప్పుడు ఈ తేజు ఏం చేస్తుందంటే దీన్ని షల్ వి చేంజ్ ఇట్ టు ప్యాసివ్ వాయిస్ తల్లి? Yes sir. చెప్పినానా? Rashmika has been seen by Rashmika. Vijay Devarkonda. ఏమైంది? has been seen by Has been Vijay Devarkonda. seen by VDK. This is the passive voice for present perfect. అర్థమైంది అందరికీ? ఎస్ సార్. రామచందర్, శరణ్య, జాయిద్, యశస్వి అందరికి అర్థమవుతుందన్న? సో హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ v3 దాన్ని ప్యాసివ్ వాయిస్ మార్చేటప్పటికి హ్యాస్ హ్యావ్ ప్లస్ బీన్ పెట్టి v3 పెట్టుకుంటాం. దట్ ఈస్ ద ప్రెసెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్. ఓకేనా? ఎస్ సార్. రైట్. నౌ షల్ వి గో టు నెక్స్ట్ టెన్స్ కి వెళ్దామా? ఎస్ సార్. గుడ్. అందరూ రాసుకుంటున్నారా? ఎస్ సార్. నేను మళ్ళీ మీరు ఎప్పుడన్నా కాలేజీకి వచ్చారంటే నాకు దొరికిపోతారండి, ముందుగానే చెప్తున్నాను. సో ఎప్పటికప్పుడు నోట్స్ లో రాసేసుకుంటే నా దగ్గర నుంచి మీరు
బతికిపోవచ్చు. లేదంటే కనుక నాకు గనక దొరికారనుకో ఏమవుతుంది? పనిష్మెంట్ ఉంటుంది అంతే. దెన్ నెక్స్ట్ వన్ ఈస్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఏంటి? స్ట్రక్చర్ ఏంటి? ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చెప్పండి రా. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ing ప్లస్ Very ఆబ్జెక్ట్. nice. Subject plus has or have plus బీన్ ప్లస్ been plus V1 ing V1 ing plus ఆబ్జెక్ట్. plus object. టైం రిఫరెన్స్ కూడా ఉంటుంది సార్ దీనికి. టైం రిఫరెన్స్ ఉంటుంది దీనికి. సో ఇప్పుడు దీనికి ప్యాసివ్ వాయిస్ కన్వర్ట్ చేయడం ట్రై చేద్దామా? ఉండదు కదా సార్, నో పాసివ్. దీనికి నో ప్యాసివ్ వాయిస్. ఎట్టి పరిస్థితుల్లో దీనికి ప్యాసివ్ వాయిస్ తయారు చేయలేము. ఓకే, లెట్ us go with the example. ఎగ్జాంపుల్ చెప్తారా? ఎవరు చెప్తారు? తేజు ఎగ్జాంపుల్ చెప్పమ్మా. ఏమండి ఉన్నారా? నిత్య సార్ ఎగ్జాంపుల్ చెప్పరా తల్లి? విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ హ్యాస్ బీన్ సీయింగ్ రష్మిక. సో ఈ స్టేట్మెంట్లు హ్యాస్ బీన్ అన్న పదం వచ్చింది కాబట్టి దీన్ని ఇక్కడ తీసుకొచ్చి మార్చడానికి ట్రై చేస్తే ఎలా చూద్దామా? రష్మిక has been seen by VDK. Has been seen by VDK. ఇది ఇందాక మనం పర్ఫెక్ట్ లో మాట్లాడేసుకున్నాం కదా. అవును సార్. సేమ్ అదే టెన్స్ ఇక్కడ రిపీట్ అయిపోతుంది కాబట్టి దీనికి ప్యాసివ్ వాయిస్ అక్కర్లేదు. దీని ప్యాసివ్ వాయిస్ అయినా పర్ఫెక్ట్ ప్యాసివ్ వాయిస్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ ప్యాసివ్ వాయిస్ అయినా రెండు ఒకటే. అర్థమైందా? yes sir. అందరూ నోట్స్ లో రాసుకున్నారా? yes sir. అన్నపూర్ణ ఉందా? ఉన్నాను సార్. రాసుకున్నారమ్మా ఇది? రాశాను సార్. గుడ్. దెన్ మహాలక్ష్మి సార్ రాసుకున్నారా నోట్స్ లోని? రాసుకున్నాను సార్. నాకు ఐ కెన్ సీ వన్ పార్టిసిపెంట్ బై నేమ్ రెడ్మీ నోట్ 9 Pro. అది పేరా లేకపోతే ఫోన్ పేరా? ఓకే, ఎనీవేస్ దట్స్ నైస్ నేమ్. ఇది అర్థమైంది కదా అందరికీ? yes sir. సార్ నౌ లెట్ us go to the next tense. నెక్స్ట్ టెన్స్ ఏముంది? తేజు ఉందా అక్కడ? yes sir. Future నెక్స్ట్ tense. టెన్స్ ఏంట్రా తల్లి? Simple future sir. ఇప్పుడు ఫ్యూచర్కి వెళ్దాం. ఫ్యూచర్ లో సింపుల్ ఫ్యూచర్ చూడండి. సింపుల్ ఫ్యూచర్ లో ఏమవుతుంది? సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షాల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. నా క్లాస్లో అందరికీ అర్థం అవుతుందా? లేకపోతే ఎవరన్నా ఉన్నారా హూ ఇస్ హ్యావింగ్ ఎనీ డౌట్ రిగార్డింగ్ ది కాన్సెప్ట్ వాట్ వీఆర్ టాకింగ్? అర్థమవుతుంది సార్. నీకు అర్థం అవుతుందమ్మా? మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. అర్థమవుతుంది సార్. ఎవరికన్నా ప్రాబ్లం ఉంటే గనక అర్థం అవ్వకపోతే గనక ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్ సో దట్ వీ విల్ డిస్కస్ దట్ ఇన్ ఫర్దర్ ఇన్ ది క్లాస్. ఓకేనా? వెరీ నైస్. ఓకే సార్. హేమ సంతోషి ఉన్నవారు తల్లి? హేమ సంతోషి. ఓకే, దెన్ యూ హ్యావ్ ఇందు అర్థం అవుతున్నారా తల్లి నీకు? yes sir. గుడ్. దెన్ ఇవాంజలిన్ ఉందా? ఇవాంజలిన్ ఉందా? ఓకే, సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సో దీన్ని మనము ప్యాసివ్ వాయిస్ లోకి మార్చేటప్పటికి ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్
బి ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. నౌ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ చేంజెస్ టు ఆబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ బి ప్లస్ V3. ఇదిగోండి, విల్ బి V3 వస్తుంది ప్యాసివ్ వాయిస్ లో. అంటే విల్ ప్లస్ V1 చేంజెస్ టు విల్ బి ప్లస్ V3. ఓకే తేజు, ఎగ్జాంపుల్ చెప్పమ్మా, ఏమనుకున్నావు? విజయ్ దేవరకొండ విల్ సి రష్మిక. విజయ్ దేవరకొండ విల్ సి రష్మిక. ఓకే, దీనికి ప్యాసివ్ వాయిస్ మార్చితే ఎలా అవుతుందండి? రష్మిక విల్ బి సీన్ బై విజయ్ దేవరకొండ. రష్మిక విల్ బి సీన్ బై విజయ్ దేవరకొండ. అర్థమైందా టెన్స్ అందరికీ? Yes, sir. వెరీ నైస్. దిస్ ఈజ్ అ సింపుల్ ఫ్యూచర్. రాసుకున్నారా అందరూ? నోట్స్ లో రాసుకున్నారా? Yes, sir. Now let us go to next tense కి వెళ్దామండి. Yes, sir. Then we are going with next tense. ఏంటమ్మా నిత్య? Future continuous, sir. Future continuous. Let us go to future continuous and see what future continuous will be like. This is future continuous. ఫ్యూచర్ కంటిన్యూస్ లో మనకి ఏమవుతుందంటే సబ్జెక్ట్ ఉంటుంది ప్లస్ విల్ ఆర్ షెల్ ఉంటుంది ప్లస్ బి ఉంటుంది ప్లస్ V1 ing ఉంటుంది ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. జాగ్రత్తగా చూడండి, స్ట్రక్చర్ ఒకసారి మళ్ళీ చూడండి. ఏమవుతుంది? సబ్జెక్ట్ విల్ ఆర్ షెల్ బి ప్లస్ V1 ing. దీనికి ప్యాసివ్ వాయిస్కి వచ్చేటప్పటికి ఎలా మారుతుంది అంటే, ఎలా మారుతుందండి? Subject plus will or shall plus be plus being plus V3 plus by plus. Oh. ఓకే, షెల్ వి ట్రై? మళ్ళీ చెప్పమ్మా ఒకసారి. ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ shall plus అదే షెల్ ఆర్ విల్ ప్లస్ ఓకే be plus బి ప్లస్ being plus బీయింగ్ ప్లస్ V3 Okay. plus by ప్లస్ V3 ప్లస్ బై subject. ప్లస్ సబ్జెక్ట్. ఇది ఎవరు నాకు చెప్తుంది? Yashashwini sir. Yashashwini. Very nice. So let us see, according to Yashashwini, can we change this future continuous from active to passive voice? Okay, let us go with the example. Teju, example చెప్పమ్మా, ఏమనుకున్నాం మనం? విజయ్ దేవరకొండ విల్ బి సీయింగ్ రష్మిక. విజయ్ దేవరకొండ will be seeing రష్మిక. అంతేనా? అంతేనా? ఏమండి మాట్లాడరు ఏంటండి? Yes, sir. Yes, Good. sir. సో ఇప్పుడు ఇందాక మనకి ఒక పాప మనకి దీనికి చెప్పింది కాబట్టి దీన్ని మనం ప్యాసివ్ వాయిస్ లోకి మార్చుదాం. ఎలా అనుకున్నాము? ఆబ్జెక్ట్ వెళ్ళాలంట రష్మిక. ఏం చెప్పావు తల్లి నువ్వు? యశస్విని Sir, చెప్పరా తల్లి? Rashmika will be విల్ బి being seen by బీయింగ్ seen by బై VDK. VDK. Now, if you carefully observe, ఈ పైన ఉన్న స్టేట్మెంట్ కి we can go with a smiley like this. Done. కింద ఉన్న స్టేట్మెంట్కి వచ్చేటప్పటికి will be being seen is not at all a structure in English.
So I will go with a smiley like this. యశస్విని, Sir. ఈ స్టేట్మెంట్ చదువుతలే ఒకసారి నువ్వు. So it's a blunder, sir. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు ఆ స్మైల్ చేసుకున్నానో? నేను ఇలాగా ఇదిగో కళ్ళంట నీళ్లు కూడా వచ్చేస్తున్నాయి నాకు. అదిగో. Sorry, sir. సో దీనికి నో ప్యాసివ్ వాయిస్ ఫర్ ఫ్యూచర్ కంటిన్యూస్. ఫ్యూచర్ కంటిన్యూస్ కి ఎట్టి పరిస్థితుల్లో ప్యాసివ్ వాయిస్ ఉండదు. ఇప్పుడు వరకు ప్యాసివ్ వాయిస్ లేని స్ట్రక్చర్లు ఏంటి చెప్పండి? ఫస్ట్ది బుచ్చిరాజు. సార్ ఫస్ట్ది దేనికి ప్యాసివ్ వాయిస్ ఉండదు? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సార్. పాస్ట్ లో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కి నో ప్యాసివ్ వాయిస్. తర్వాత ప్రెసెంట్ లో ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సార్. ప్రెసెంట్ లో ప్రెసెంట్ పర్ఫెక్ట్ కి నో కంటిన్యూస్. ఇప్పుడు ఫ్యూచర్ లో ఫ్యూచర్ కంటిన్యూస్ ఫ్యూచర్ కంటిన్యూస్ కి నో ప్యాసివ్ వాయిస్. అర్థమైందమ్మా? Yes, sir. యశస్విని, Sir. అర్థమైందా? స్మైలీ చూసుకో, ఇదిగో Okay. గుర్తుపెట్టుకో, ఫ్యూచర్ కంటిన్యూస్ కి ఎట్టి పరిస్థితుల్లో ప్యాసివ్ వాయిస్ ఉండదు. రైట్. I'll go with the next tense. నెక్స్ట్ టెన్స్ ఏంటంటే పించ్ అవ్వట్లేదు ఏంటి? Let us erase it with my hand and see. Okay, let us go to the next tense. Next tense ఏంటమ్మా చెప్పు? Future perfect, sir. Future perfect. ఓకే, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి తేజు చెప్తల్లి? will or shall plus have plus v3. మరి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఎవరికి ఇస్తావు? ఇందాక మీరే కదా సార్ చెప్పారు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అన్నిటికీ ఉంటుంది, అన్నిసార్లు చెప్పనక్కర్లేదు. మళ్ళీ ఓహో నేను చెప్పింది మళ్ళీ నాకే అప్ చెప్తున్నారు. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ v3 ప్లస్ హ్యావ్ ఉందా? have plus ఎస్ సార్ ఉంది సార్. హ్యావ్ ఉంటుంది అక్కడ, గుర్తుపెట్టుకోండి. విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ v3 plus object. హ్యావ్ ప్లస్ v3 ప్లస్ ఆబ్జెక్ట్. దీనికి యశస్విని ప్యాసివ్ వాయిస్ చెప్తుంది. Sir. యశస్విని అంటది ఇంక నేను చెప్పను సార్ అంటది జీవితంలో. చెప్పరా తల్లి ప్యాసివ్ వాయిస్? Will plus have plus విల్ ప్లస్ have plus హ్యావ్ ప్లస్ been plus బీన్ ప్లస్ v3 plus by plus v3 ప్లస్ బై by plus ప్లస్ సబ్జెక్ట్. subjects. So it's a front objects. ఓకే, నౌ యశస్విని లైట్ గా ట్రాక్ లో పడుతుంది. అర్థమవుతుందా తల్లి? Yes, sir. ఓకే, ఎగ్జాంపుల్కి వెళ్దామా? Yes, sir. ఇది చరిష్మా వచ్చిందా? చరిష్మా రాలేదా? తేజు? రాలేదు సార్, రాలేదు సార్. నేను అదే అనుకున్నాను, ఎందుకు చరిష్మా క్లాస్ ఎందుకు డల్గా ఉంది ఎందుకు అనుకున్నాను నేను. చరిష్మా ఉంటే ఇప్పటికి టక్కటక్కమని ఆన్సర్ చెప్పింది. ఓకే, లెట్ us గో టు ది ఆన్సర్ అండ్ సి. ఎగ్జాంపుల్ చెప్పరా తల్లి తేజు? విజయ్ దేవరకొండ will have seen రష్మిక. విజయ్ దేవరకొండ విల్ హ్యావ్ సీన్ రష్మిక. ఓకే, దానికి ప్యాసివ్ వాయిస్ ఏమైంది? యశస్విని చెప్తుంది. ప్యాసివ్ వాయిస్ చెప్పరా తల్లి? Rashmika రష్మిక will have been seen sir. will have been seen. Okay. Will have been seen by Vijay VD. Devarkonda. Yes, sir. సరిపోయిందా?
Yes, sir. సో ఫ్యూచర్ టెన్స్ లో వి హ్యావ్ ది పాసివ్ వాయిస్ ఫర్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కి పాసివ్ వాయిస్ ఉంటుంది. ఫ్యూచర్ టెన్స్ లో 4 టెన్స్లకి పాసివ్ వాయిస్ ఉండదండి. ఫస్ట్ ఏమో సింపుల్ ఫ్యూచర్ కి ఉండదు, సారీ ఫ్యూచర్ కంటిన్యూస్ కి ఉండదు, నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కి ఉండదు. ఇది అందరూ రాసుకున్నారా ఇది? Yes, sir. Good. Now let us go to the next tense కి వెళ్దామా? నెక్స్ట్ టెన్స్ ఏంటమ్మా? నెక్స్ట్ టెన్స్ ఏంటి? Future perfect continuous, sir. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ Will or shall plus have plus ప్లస్ have plus హ్యావ్ ప్లస్ been plus బీన్ ప్లస్ V1 ing plus object E1 ing ప్లస్ ఆబ్జెక్ట్ plus time టైం రెఫరెన్స్. లాస్ట్ లో టైం రెఫరెన్స్ ఉంటుంది. సో దీనికి పాసివ్ వాయిస్ ఉంటుందండి? ఉండదు, sir. No, sir. దీనికి ఎట్టి పరిస్థితుల్లో నో పాసివ్ వాయిస్. ఎగ్జాంపుల్ చూద్దాం. తేజు ఎగ్జాంపుల్ చెప్తుంది. ఎగ్జాంపుల్ చెప్పరా తల్లి? విజయ్ దేవరకొండ will have been విజయ్ Seen by- దేవరకొండ విల్ seen హ్యావ్ have సీన్ will have been seeing by హ్యావ్ బీన్. Rashmika. ఓకే, విల్ హ్యావ్ బీన్ seeing సీన్, Rashmika. Seeing, sir. విల్ హ్యావ్ బీన్ సీయింగ్. ఓకే, టైం రెఫరెన్స్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ సిన్స్ 2 years అనో లేకపోతే 20 years అనో ఇక్కడ మనం యాడ్ చేసుకుంటామండి. దీన్ని ఏమంటామంటే ఇంగ్లీష్లో టైం రెఫరెన్స్ అంటాం. ఈ ఈ ఈ ఈ టెన్స్ కి క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటంటే డెఫినెట్లీ లాస్ట్ లో వి విల్ హ్యావ్ అ టైం రెఫరెన్స్. నౌ దీన్ని గనక ప్యాసివ్ వాయిస్ లోకి మార్చితే ఆ సెంటెన్స్ ఎట్టి పరిస్థితుల్లో బాగోదు. కాబట్టి యశస్విని ఏ స్మైలీ వేసుకోవచ్చు? Sad, sir. సాడ్ స్మైలీ వేసుకోవచ్చు. సో దీనికి నో ప్యాసివ్ వాయిస్. సో దీనికి ప్యాసివ్ వాయిస్ క్రియేట్ చేసుకున్న, పర్ఫెక్ట్ కి ప్యాసివ్ వాయిస్ క్రియేట్ చేసుకున్న రెండు ఒకేలాగా వస్తాయి. కాబట్టి దీనికి మనం ప్యాసివ్ వాయిస్ క్రియేట్ చేసుకోము. అర్థమైందేనా అందరికీ? Yes, sir. వెరీ నైస్. సో వాట్ విల్ డూ ఇస్ నౌ వీ విల్ గో టు వన్ మోర్ ప్యాటర్న్. ఇక్కడ తోటి టెన్సెస్ అన్ని అయిపోయినాయండి మనకి. మొత్తం 12 టెన్సెస్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ప్యాసివ్ వాయిస్ క్రియేట్ చేసుకోవడానికి మనము ప్యాసివ్ వాయిస్ క్రియేట్ చేసుకోవడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ని మనం ఈరోజు చూద్దాం. ఓకే, క్లాస్ అందరికి అర్థం అవుతుందా? Yes, sir. అర్థం అవ్వట్లేదు చేతులు ఎత్తండి ఒకసారి. అమిత్, ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్? Yes, sir. అభిరామ్, అభిరామ్కి అర్థం అవుతుందా? Yes, sir. గుడ్. ప్రజ్ఞ, ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్? Yes, sir. Now what about Nandini? Is Nandini there? Yes, sir. Nandini, are you able to understand? Yes, sir. So today, exclusively for you, I am going to give this class in English, Tali, so that you can understand the language, right? Okay, sir. This exclusive topic is for you and for the other guys, but I will try to explain this in your language so that you can understand. The language is English, okay? Okay, sir. You're from Karnataka. I can't speak Kannada, Delhi, but I can speak English. So hope you'll understand the language, right? Okay, sir. Yeah. Good. So Nandini, try to concentrate on this particular concept. Look at Okay, this. sir. So whenever we have a subject in a sentence, the subject will be followed by a verb, and the verb will go to the object in a sentence. This is the pattern of active voice. Suppose if you have a subject, see, this is the first condition, condition 1. Condition 1 is there is a subject, there is a verb,
and there is an object. In this statement, you have only one object in a sentence. But the second condition is, if there is a subject followed by a verb and followed by two objects. Look at this. This is the first object and this is the second object. Nandini, are you able to follow? Yes, sir. Good. So the condition 1 says there is only subject, verb and object. But in the second pattern, when we have a subject, verb and two object in a sentence, these kind of sentences can be changed into two types of passive voice, type 1 and type 2. I will go with a practical example and I'll show you how you can change a sentence with the two objects, right? Look at this. I ate chocolate. Can you change that into passive voice? Nandini? Yes, sir. Yeah, change it into passive voice, Tali. Chocolate is eaten by me. Chocolate Is or was? chocolate was eaten by me. Yeah, the sentence is past tense. And so we use Yes. was in the statement and we will follow with eaten by I. When gone to the object's place, change it to an objective case pronoun. So we say this is the Me. active voice and this is the passive voice. But what if I place the two here? You see there is only one subject and there is only one object in a statement. But what if I place two objects in a statement? Let us see. If I change the statement to I gave a chocolate to Nandini. Nandini, are you able to understand? Yes, sir. See, here this is the subject, this is the object, and you have the second object here, that is the Nandini, right? For this kind of sentences, as I told you that you can have two types of sentences, two types of passive voice. Let us see what is the two types of passive voice into Chodam. Look at this. The first one is, this is the subject, this is the object, and this is the object. So this is the object 1 and this is the object 2. And this type of sentences, you can change two types of passive voice. How? You can, the first thing is you can bring the first object to the subject's place and you can talk, just like saying that chocolate was given to Nandini by me. This is type 1. Type 2, we'll say Nandini was given a chocolate by me. If you carefully observe, here this is the first object and here this is the second object. Nandini, are you able to understand, ma? Yes, sir. So whenever we have two objects in a sentence, the two objects can be brought to the subject's place and you can form two passive voice for that kind of sentences. You need to pay a little bit of attention to this. So this is what we say, I go for a 3-star rating questions in examination, because examinations law, what will happen is when you are given a statement with the two objects, you need to pay careful attention while changing that kind of active voices to passive voice. Got my point, ma? Yes, sir. Right. Now this is type 2. Look at this question again. This pattern ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి, మిగతా వాళ్ళందరూ చూడండి ఒకసారి. సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఉంటే గనక దాన్ని యాక్టివ్ టు పాసివ్ వాయిస్ కింద
మనం ఏం చేయొచ్చు అంటే ప్యాటర్న్ 1లో మార్చుకోవచ్చు. అంటే ఒకే ఒక ప్యాటర్న్లో మార్చుకుంటాం. సో whenever you have a sentence that has a subject, verb and only one object, that statements can have only one type of passive voice. But if the sentence has one subject, one verb and two objects in a sentence, that sentences can be changed into two different types of passive voices. For example, let us see this example, that is, I ate chocolate. Chocolate was eaten by me. Only one kind of passive voice can be changed for this kind of sentences. But if I have two objects in a statement, that sentences can be changed with the two types of passive voice. That is, I gave chocolate to Nandini can be changed as, first I brought chocolate to the subject's place, then I brought Nandini's to the subject place, and I changed that into two passive voice. See, I gave a chocolate to Nandini can be changed to a chocolate was given to Nandini, or Nandini was given a chocolate by me. This is what very important, Andy. So I'll go for a 3-star rating for this, because these kind of sentences are very frequently asked in foundation examinations. So I suggest you to practice 2 or 3 more examples like this, and then you can understand what is the context of this kind of. So shall we go with one more example? Yes, sir. Yes, sir. Good. I'll go with one more example and see. Then for this example, I am going to Lakshmi. Are you there? Yes, sir. Lakshmi will give me an example, a sentence with the two objects. Just you can think, and I'll give you 2 minutes time. Think a sentence that has a verb and two objects. Somebody in the class? Is Teju there? Yes, sir. Shall we go with an example? Yes, sir. Good. Nandini, are you listening? Yes, sir. So remaining guys, is everyone listening? Yes, Yes, sir. sir. Yes, sir. లక్ష్మి ఉందా? ఏ బ్రెయిన్ పనిచేయట్లేదా? అంటే మీరు ఎగ్జాంపుల్ ఇస్తే ఆన్సర్ చేద్దాం అనుకున్నా. నేను ఎగ్జాంపుల్ ఇస్తే నువ్వు ఆన్సర్ చేసేసి, నేను పెడితే నువ్వు తినేసి నువ్వు పడుకుని పోతారు అనమాట. మీరు మాత్రం ఏం చేయరు. లేదు సార్. ఓకే, ఇప్పుడు చూడండి, తేజు ఇస్ గోయింగ్ టు గివ్ వన్ ఎగ్జాంపుల్. లెట్ us see what is that example. తేజు చెప్తాలి. She gave lunch to them. I want another verb. gave వద్దు. She prepared lunch to them. Lunch for them. Okay, let us go to the statement. She prepared lunch For them. for them. Teju, Sir. I asked you to have two objects in a statement. Are you confirmed? Yes, Are sir. you sure? Yes, sir. Done. So what is the subject here? She. She is the subject. What is the first object? Lunch. Lunch is the first object. What is the second object? Them. Them is the second object. Right. Now, is this active voice or passive voice? Active voice, sir. It is active voice. So can you tell me what is the tense? Which tense the sentence is in? Simple past, sir. Simple. Good. Past. Now let us change this to active to passive voice, and let us go with the first model. Right. What is the first model? Lunch Lunch was prepared was prepared by her to them. For them. by her. For them. For them. This is the first model. Okay, let us go with the second model.
They were prepared They were prepared lunch lunch by her. by her. Now, I have a small doubt. They were prepared. Does that sentence make right? No, sir. Is it looking good? No, sir. Yes or no? No, sir. So what kind of smiley can I go? Very sad smile. Very sad smiley with the tears also. See, నాకేతన కన్నీళ్ళు ఇలా బరబర బరబర అని కారిపోతున్నాయండి. లక్ష్మి చూసావా? Yes, sir. నేను ఐ సెడ్ దట్ నేను అందుకనే ఇందాక అడిగాను నేను, తేజు కెన్ యూ చేంజ్ దిస్ సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ అంటే ఎస్ సార్ అని చెప్పి ఆబ్జెక్ట్ 1 ఆబ్జెక్ట్ 2 అనుకున్నాం. ఇప్పుడు అక్కడ గేవ్ పెడితే సరిపోతుంది సార్. ఎక్కడ వర్బ్ మారిస్తే ప్రిపేర్డ్ తీసి గేవ్ పెడితే కరెక్ట్ గానే ఉంది సార్. So you always want to use the verb only gave in the statement, right? ఈ ఎగ్జాంపుల్ కి గేవ్ అయితే కరెక్ట్ గా ఉంది సార్. ఓకే తల్లి, నేను అంటుంది గేవ్ అయితే కరెక్ట్ గా ఉంది. గేవ్ ఆల్రెడీ నేను చెప్పేశాను కాబట్టి ఐ ఆస్క్డ్ యూ టు ఫ్రేమ్ వన్ మోర్ సెంటెన్స్. They were prepared lunch by her. Does this statement make right? Is it looking good? Nandini? Yes, sir. ఇది చూసారా? అంటే దీని అర్థం ఏంటంటే ఇట్ షోస్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అండి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంటే అర్థం ఏంటంటే నేను చేసింది కరెక్టా తప్పా అని ఎదుటి వ్యక్తి తప్పులాగా ఉంది చూడు అంటే చూడు, ఈ అమ్మాయి ఏం చేస్తుంది, సార్ బాలేదు సార్, తప్పుగా ఉంది సార్, బ్యాడ్ సార్, మళ్ళీ వేసుకోండి సార్ అంటుంది. దిస్ స్టేట్మెంట్ ఈజ్ రైట్ తల్లి. తేజు సార్. వింటున్నావా? ఎస్ సార్. ద స్టేట్మెంట్ ఈజ్ రైట్, బట్ ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఎప్పుడు ఇలాంటి స్టేట్మెంట్ చూడలేదు కాబట్టి నీకేమవుతుందంటే అది ఆడ్గా కనిపిస్తుంది. దే వర్ ప్రిపేర్డ్ లంచ్ బై హర్ ఈజ్ ది రైట్ స్టేట్మెంట్. Here you have the first object, here you have the second object, right? In the first statement you brought lunch to here, and in the second statement you brought them to here. The statement is right, there's nothing wrong in it. Let us go with one more example. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. And Teju will give us one more example. Now different verb, prepared అక్కర్లేదు నాకు, ఇంకొక verb. He taught English to her. Okay, good. He taught English to her. అర్రా మియా, నువ్వు పెట్టుకోవట్లేదు, నీకు నేర్పుతున్నాను కదా. ఓకే, ఇప్పుడు let us see, this is the first subject, this is the first object, and this is the second object. Nandini, are you able to follow? Yes, sir. Good. See, this is the subject, this is the object, object 1, this is the object 2, right? Now whenever a sentence has two objects, such objects can be changed to passive voice. That is what the condition what we discussed earlier. So according to this, let us bring the first object to the subject place and convert the passive voice. Nandini will give a try for me. Now, Nandini. Yes, sir. Go Tali. Now bring English here. English. English was taught. To me by him. Yeah. So then now let us bring me to this statement here. I was taught English English to I was English. taught
English to me. By him. Can I say English to me here again? సెకండ్ స్టేట్మెంట్ లో తప్పు ఎక్కడ వెళ్ళిపోతుందండి? ఐ వాజ్ థాట్ ఇంగ్లీష్. తేజు చెప్పమ్మా. బై హిమ్ సార్, ఐ వాస్ టాట్ ఇంగ్లీష్ బై హిమ్. బై హిమ్ అంటే సరిపోద్ది. నందిని, యూ గాట్ ది పాయింట్? Yes, sir. Let us see with the other guys whether they are falling or not. Shall I go with the Pragna? Sure. Pragna, are you Yes. there? Yes, sir. Did you understand this concept? Yes, sir. What about Zaid? Yes, sir. You got it. Let us go with Manikanta. Sir. Did you get this point? Yes, sir. What about Saranya? Yes, sir. Very nice. Then what about Evangeline? Yes, sir. You got it. Sri Krishna? Sri Krishna? Yes, sir. Good. What about Kamali? Kamali ఉందా? ఇది అర్థమైంది అందరికీ? Yes, sir. Good. Now let us deal with one more pattern. This pattern is wait రా తల్లి ఒక నిమిషం. Right. Now let us go with one more pattern. This pattern ఏంటో చూద్దాం. Nandini, are you able to understand ma? Yes, sir. Good. So this pattern says whenever there is a subject in a statement and a verb and an object, if placed with a preposition in front, Nandini, just look at this sentence carefully. The remaining Okay, sir. is you also pair. Hama Santoshi, are you there? Yes, sir. Are you able to understand the concept, Dalli? Yes, sir. Now look at this. If you have a subject followed by a verb and in front, if you have a preposition before object, then these kind of sentences cannot be changed to passive voice. మిగతా వాళ్ళకి ఒకసారి తెలుగులో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అమిత్, ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్? Yes, sir. When you have a subject and a verb and a preposition placed in front of an object, that statements cannot be changed to passive voice. ఎలాంటి పరిస్థితిలో passive voice లో మార్చలేము. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, I went to market. Nandini, you able to see here? Yes, sir. This is the subject, this is the verb, and this is the object, and placed with a preposition. Look at this statement. So whenever you place a preposition before the object, such statements cannot be changed to passive voice. Let us try and see whether we can change to passive voice or not. Teju, can you give a try? Sir, Can you give a try to passive voice? ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్ లోకి మార్చలేము సార్ అందులో. OVS అవ్వాలి కాబట్టి మార్కెట్ ని ఇక్కడ తీసుకొద్దామా? ట్రై చేద్దాం. మార్కెట్ వెంట అంటున్నాడు కాబట్టి V2 కాబట్టి was or were plus V3 అవ్వాలి. అంతేనా? was gone Market was gone by me. Me. Now, Nandini, Yes, sir. do you think this statement is looking good? No, sir. What kind of smiley can I go for this? Sad smile. Very sad.
Can you tell me why? Why am I going know, with this sir, mad that- smiley here? When preposition is present, then passive voice will not get. Yeah, whenever you have a preposition before the object, such statements cannot be changed into passive voice. So for this condition, you can go with an sad smiley, and you can go for a 3-star rating, because I have seen 2 or 3 question papers in which this kind of question was given in foundation exams. So once again, I'm telling you that whenever you have a preposition before the object, then such kind of sentences cannot be changed to passive voice. Got this point? Good. Shall we go to one more condition? Yes, sir. వచ్చేసి నీ వాట్సాప్ నీకు వస్తున్నాయా పాత్రలు అన్ని గుడ్ మార్నింగ్ పెట్టినాం దానికి నాకు పెట్టాడు నేను సిస్టర్ అని చెప్పేసాను మా సిస్టర్ Someone is బ్రో అనేసి మర్చిపోయి అలవాట్లు అంటే బ్రో ఏంటి అంటే excuse me guys, ఎవరన్నా రమ్య అని అన్నాను someone has switched on their mic. బై మిస్టేక్ మైక్ ఆన్ చేసేసి అలా అలా మాట్లాడేసుకుంటున్నారు. సో మైక్ ఆఫ్ చేసుకున్నారా? ఆఫ్ చేసుకున్నారా లేదా? వెరీ నైస్. ఓకే, సో మీ అందరి దగ్గర బీసీఆర్ బుక్ ఉంది కదండి? అందరి దగ్గర ఉందా? Yes, sir. నిత్య బుక్ ఉందా? Yes, sir. నిత్య బుక్ ఉంటే కనుక దాంట్లోని మనకి ఒక యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ కొన్ని కండిషన్స్ ఉన్నాయమ్మా. ఆ కండిషన్స్ ఫాలో అవుతూ ఈరోజు ఇంకో కండిషన్ చెప్తాను నేను. ఓకేనా? Okay, sir. ఎప్పుడన్నా సరే గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్లో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ని గుర్తుపెట్టుకోండి. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి? Nandini, what do you mean by interrogative sentences? Yes, sir. What do you mean by interrogative sentences? Which asks question. Ask questions, sir. Interrogative sentences are that which asks questions. So whenever we have an interrogative sentence, that type of sentences will have WH or HW word in it. Interrogative sentence lo W gani HW gani వాడతాం. సో ఈ W or HW వర్డ్ ఎప్పుడన్నా కనిపించి దాన్ని పాసివ్ వాయిస్ లోకి కన్వర్ట్ చేయవలసి వస్తే, who is Redmi Note 9 Pro? Redmi Note 9 Pro. Can you please switch off your mic? Thank you so much. Right? Who is the Redmi Note 9 Pro అండి? ఎవరు తెలుసమ్మా మీకు? నిత్య తెలుసా? తెలీదు సార్. ఏంటో ఈ ఆన్లైన్ క్లాసుల్లో ఫేసులు కూడా తెలియట్లేదు నాకు. అంతేనా తల్లి నిత్య? అవును సార్. ఎవరేంటో కూడా అర్థం అవట్లేదు, ఎవరు ఎక్కడున్నారు ఏంటి అన్నది. గుడ్. సో ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్ లో whenever you have WH or HW word, now how to change that kind of sentences into passive voice? అలాంటి వాటిని passive voice లోకి ఎలా మార్చుదాం చూద్దాం. ఈ కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా క్లాసులో? ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్ ని passive voice లోకి మార్చే కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా లేరా? Somebody raise your hand అండి.
Who is there? Teju? Can I try? Nitya? Sir, How to change interrogative statements తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా క్లాస్ లో? Yes, sir. Okay. I got Chandrasekhar. Yes, Chandrasekhar, are you there? Sir. Yeah. So Chandrasekhar will try to give me a brief explanation how to change interrogative statements into passive voice. ప్యాసివ్ వాయిస్ లో వెదర్ యూజ్ చేసి సెంటెన్స్ రాస్తాం. Passive voice లో weather వాడతామండి. Chandrasekhar, are you talking about direct to indirect speech? Oh, sir. I think so. It is directed to indirect, right, Chandrasekhar? Yes, sir. Okay, I am asking about passive voice and Yes, sir. active to passive voice. Yeah, give a try, Chandrasekhar. Sir, Shall we give a try? గుర్తురాట్లేదు సార్ దాని గురించి. Okay, now just అలాగే ఆన్లైన్ అలాగే హోల్డ్ లో ఉండు. Teju, give me an example for WH or interrogative word. What are you doing? What are you doing? Okay, is it active voice or passive voice? Active voice, sir. Active voice. So can you give me the passive voice for this? What? 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 Okay. R plus V1 ing అమ్మా. చంద్రశేఖర్ ఫాలో అవుతున్నావా? Yes, sir. ఆర్ వస్తే మనకి ఏం కావాలి? ఈజ్ ఉండాలి. Yes, sir. ఐఎన్జి ఫామ్ వస్తే ఏముండాలి? బీయింగ్ ఉండాలి. డూకి ఫామ్ ఏమవుతుంది? డన్ అవ్వాలి. By you. తేజు సార్ అర్థమైందా? చెప్పాను సార్ నేను. నీ వాయిస్ బ్రేక్ అయిందిరా తల్లి. ఓకే, నందిని, యు గాట్ దిస్ పాయింట్? Yes, sir. You didn't understand, right? Understood, sir. You understood? Okay. Yes, sir. Now let us go to one more example and see. Let us go to one more example. So what is that example? What has been done by you? Okay, now let us see this example. What has been done by you? Now can you tell me what kind of sentence this is? Is it active voice or passive voice? Passive. Passive voice. Now this is passive voice, right? ఎందువల్ల passive voice ఏంది? has plus been plus v3. సరిపోయిందిగా? Here you have has, you have been plus v3 is passive voice. Now can someone in the class change this from active to passive voice to active voice? What have you done? What has? Absolutely right. What have you done? చూడండి ఎంత చక్కగా ఉంది చూడండి. What have you done? Because this is the subject, we are using a verb have for it, right? This is the active voice. So if you're changing active voice to passive voice, this changes to what has been done by you. అర్థమైందండి? yes, sir. Let us go to one more example. See this example. What did she prepare? Active voice or passive voice? Active voice, sir. Active voice. Very good. So what is the verb here? V2 Did. form. The sentence is in simple past. Done. Now can someone change this to passive voice? What was?
వాట్ వాజ్ She preparing. వాట్ వాజ్ షీ What was prepared by her? నిత్య నా కోపం తెప్పించక అర్థమైందా? నేను కాదు సార్. ఎవరు? Tejasvi, sir. తేజువా? Yes, sir. వాట్ వాజ్ షీ ప్రిపేర్డ్? What was done by her? వాట్ వాజ్ డూ కి V3 డన్. ఈజ్ ఇట్ యశస్వి? Sir, verb prepare, sir. Yes, sir. వర్బ్ ప్రిపేర్డ్ కదా. ఓకే, వాట్ వాజ్ ప్రిపేర్డ్ బై హర్. అర్థమైందమ్మా? గుడ్. షల్ వి గో టు వన్ మోర్ ఎగ్జాంపుల్? Yes, sir. లెట్ us see this example. హౌ తో డౌట్ చెప్పండి నాకు పదం. చంద్రశేఖర్, ఆర్ యు దేర్? Yes, sir. యా, How old are హౌ ఓల్డ్ ఆర్ యు? గుడ్. Okay, go for the passive voice for it. How old am I? How old am I? Can someone in the class say whether it is right or wrong? Can someone in the class say is it right or wrong? How old are how old are How old? చెప్పరా తల్లి యశస్వి. nothing, sir, nothing. Nothing. Okay, let us go to Sri Krishna. Sir, you ki U వస్తుంది కదా సార్, ఐ రాదు కదా సార్. యూకి యూఏ రావాలి కదా, ఐ రాదు కదా. ఐ వచ్చిందంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ అవ్వాలి కదా. ఎస్ సార్. చంద్రశేఖర్ ఈస్ గోయింగ్ విత్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచెస్ గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, రైట్. నౌ దిస్ సెంటెన్స్ ని ఎవరన్నా మార్చగలరా ఇంకాని? ఏంటి నాకు ఎప్పుడు ఆన్సర్స్ వచ్చేవాళ్ళు మాట్లాడలేదు? నిత్య, Yes, sir. ఏంటమ్మా హౌ ఓల్డ్ ఆర్ యూ ప్యాసివ్ వాయిస్ ఏంటో ఏమవుద్ది? ఒరే, అట్లీస్ట్ గూగుల్ అన్నా ఉపయోగించన్నా దాన్ని వెంటనే ఆన్సర్ చూడండి, నెతకండి రా. Okay, sir. ఇప్పుడు అందరూ గూగుల్ తెస్తారేమో. తేజు, హౌ ఓల్డ్ ఆర్ యూ ప్యాసివ్ వాయిస్? Sir, I guess Let, sir. have passive voice, sir. ఏదమ్మా? It doesn't have passive voice, sir. ఎందువల్ల ప్యాసివ్ వాయిస్ లేదు చెప్పగలరా? How old am I అంటే ఎవరి కాల్ క్వశ్చన్ చేసుకోరు కదా సార్. అవును కదా. ఈ సెంటెన్స్ ని మనం ఎందుకు వల్ల ప్యాసివ్ వాయిస్ క్రియేట్ చేయలేకపోయాము? గూగుల్ చేస్తేనే కానీ ఆన్సర్ రాలేదా మీకు? గూగుల్ చేయలేదు సార్, ఇందాక నుంచి అదే డౌట్ సార్ నాకు. చంద్రశేఖర్, ఆర్ యు దేర్? Yes, sir. So why am I not able to change this to passive voice? That is the next condition we are going to talk in tomorrow's class. Okay na? Okay, sir. Right. ఒకటి గుర్తుపెట్టుకోండి, whenever you have only subject in a statement, చూడండి, only the subject and verb. ఆబ్జెక్ట్ లేదు కదా సార్, ఇందాక అందుకని అవ్వలేదు. అది సంగతి. ఇప్పుడు చెప్పింది నాకు ఆన్సర్. చూడండి, సబ్జెక్ట్ ఉండి వెర్బ్ ఉండి ఆబ్జెక్ట్ లేని పక్షాన ఆ స్టేట్మెంట్ ప్యాసివ్ వాయిస్ లోకి తయారు చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నాను డాగ్ బాక్స్ అన్నాను. నందిని, కెన్ యూ చేంజ్ దిస్ టు ప్యాసివ్ వాయిస్? నందిని, ఆర్ యు దేర్? నిత్య, సార్, కెన్ యూ చేంజ్ దిస్ టు ప్యాసివ్ వాయిస్? నో సార్, ఆబ్జెక్ట్ లేదు కదా సార్. ఆబ్జెక్ట్ లేదు కాబట్టి. ఇప్పుడు ఇందాక స్టేట్మెంట్ చూడండి, హౌ ఓల్డ్ ఆర్ యు. సో యు ఇస్ ది సబ్జెక్ట్, ఓల్డ్ ఇస్ ది వర్బ్, వేర్ ఇస్ ది ఆబ్జెక్ట్ అండి? ఆబ్జెక్ట్ లేని పక్షాన ఈ స్టేట్మెంట్ ని మనం
passive voice లో లోకి మార్చాం సార్. ఓకే, సో దట్ విల్ బి ది ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ అండి. టుమారో సెషన్ మనం ఏం చేద్దామంటే కొన్ని ఎక్సర్సైజ్ చేసుకుందాం. అందరూ టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకోండి. టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకుంటే దానితో పాటు మనం ఎక్సర్సైజ్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. ఓకేనా తల్లి? ఓకే సార్. ఓకే గైస్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద క్లాస్. ఎస్ సార్. Very nice. So we'll meet in tomorrow's class at 8:30 sharp. Okay? ఓకే సార్. Okay then. Bye. Bye bye. బాయ్ సార్. Sir.